అదిగోండి వేసామండి, ఓటేసాము. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నిసార్లు అమ్మా ఓటు వేయడం? 4 సార్లు అనుకుంటాను వేసానండి. 4 సార్లు, ఇది 4గోసారి వేయడం. మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము వేసిన వాళ్ళు గెలాలని మేము కోరుకుంటున్నాము. వెరీ 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 మాకు గెలిచి మా పిల్లలకు జాబులు వేస్తారని మేము కోరుకుంటున్నాము. మేము అన్ని వదిలేసుకొని మాకు గెలాలి, మా బాబు గెలాలి, మా బాబు గెలాలి అంతే. ఇంకన్నా అంత ఎవరికి వేసారు అవన్నీ చెప్పద్దు, అవన్నీ వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఓటు వేసిన ఫీలింగ్ ని ఎలా చాలా గర్వపడుతున్నాం. మాకు ఒక ఓటు హక్కు ఉన్నదని. మేము అదొక ఏదో పెద్ద ఆనందం, దాన్ని మించిన ఆనందం ఏంట్లేదు మాకు. మాకు ఒక ఓటు ఉందని మేము వేసాము, మేము హ్యాపీగా అయ్యాము. మాకు అది సంతోషం అయింది. ఓటు విలువ కోసం చెప్పాలి అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? ఇంకా ఓటు మాకు హక్కు ఉన్నదని మాకు గర్వం పడుతున్నాము. మేము వేసామని మేము సంతోషిస్తున్నాం, ఆనందం. ఇంకా అంతకుమించి ఇంకేముంటది, అంతే. జనాలందరూ ఇళ్ళ నుంచి వచ్చి వేస్తున్నారా? అందరూ ఇళ్ళలో నుండే డ్యూటీలకు మానేసి వచ్చి వేసారు, వేయాలి కూడా వేసారు. దూరం నుండి కూడా వచ్చేసారు. ఇక్కడే మా ఇల్లు, మాకు దూరంగా ఉన్న మా పిల్లలు వచ్చి వేసారు. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా మీ పిల్లలు? సౌదీలో ఉంటారు, వచ్చారు వేసారు. ఓటు వేయడానికి సౌదీ నుంచి వచ్చారు. అంతే 2 నెలలు బట్టి ఉన్నారు, వేసారు. మేము హ్యాపీ అనిపించింది మాకు. మా 5 ఓట్లు, మా 5 థ్యాంక్ యూ అమ్మా. మావి 5 ఓట్లు, 5 ఓట్లకు 6 ఓట్లు మా తోటి వాళ్ళతో 6 ఓట్లు కూడా వేస్తాము. ఆ స్వామి రావాలనేసి ప్రతి అంటే మీ ఓటు హక్కుని వినియోగించుకున్నాము. హ్యాపీ అయింది మాకు. మేము చాలా 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 సంతోషిస్తున్నాము. హ్యాపీ. ఓకే అండి. ఓటేసినప్పుడు ఎలా ఫీలింగ్ కలిగింది? చాలా బాగా కలిగింది మాకు ఓటేయడంలో. ఎందుకంటే ఎప్పుడు ఓటేయడానికి కూడా నాకు ఓటు లేదు, రోటు లేదు, నీది ఎక్కడ తెలంగాణలో ఉంది, నా ఇల్లు ఎక్కడైనా కూడా ఓట్లేదని చెప్పేవారు. ఇంతకు ముందు 2 టిప్పులు కూడా ఓట్లేదు అనేసారు. 2 టిప్పులు కూడా నాకు ఓటే లేదు అనేసారు. నా ఇల్లు అయితే ఇక్కడ ఉంది, సాహిత్యకి ఇక్కడ ఉండేవాడిని నేను, నాకైతే ఓట్లేదు అనేసేవారు. ఎప్పుడైనా ఏడుచుకుంటేదాన్ని, ఎక్కడికి వెళ్ళి ఓట్లేదు అనేవారు. అలాంటిది నాకు ఇక్కడ ఓటు వచ్చింది, నాకు చాలా గర్వంగా ఉంది. నాకు చాలా కనిపించింది. నాకు అక్కడ నొక్కడం కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, క్లియర్గా ఉంది. నేను వేసింది కూడాను, దేనికి వేసింది కూడా కరెక్ట్ గా క్లియర్ కనబడ్డది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓటు వేయడం ఫస్ట్ టైమా? ఇంతకు ముందు అంతా వేసిద్దాను. అలాంటిది ఇతను వచ్చిన మధ్యలో వచ్చిన తర్వాత 2 ట్రిప్ కూడా నా ఓటు లేదు. ఈవీఎం మీద మీ వేలు పెట్టగానే ఏమనిపించింది చెప్పండి? చాలా గర్వంగా ఉంది, చాలా బాగుంది, చాలా నాకు నచ్చింది. అనుకోగానే ఆ ఓటు వేసిందని కూడా క్లియర్ కనబడుతుంది. నా ఓటు నాకు అనిపించింది. ఎవరికి వేసారో అది నాకు తెలిసింది. చాలా గర్వంగా ఉంది నా ఓటు. ఓటు విలువ కోసం ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తానంటే ఓటు వేయడం నాకు చాలా చాలా హక్కుగా ఉంది. నాకు ఓటు వేయాలి, నాకు వినియోగించుకున్నాను. నేనున్నాననేసి నాకు తృప్తి, అంతే. ఓటు అనేది మీ ఐడెంటిటీ, మీ మనసు హక్కు అది. అంతకు మించింది లేదు. నాకు నా హక్కుగా నేను ధర్మంగా సాధించాను, అంతే. నాకు అంతకు మించింది లేదు. నాకు ఇంకా మాట్లాడు. ఎలా అనిపించింది అమ్మా ఓటు వేయడం? హ్యాపీగా అనిపించింది. ఎన్నోసారి అమ్మా ఓటు వేయడం? ఇది 3rd టైం అండి. ఫస్ట్ టైం ఓటు వేసిన క్షణాలు గుర్తున్నాయి? గుర్తున్నాయి. ఎలా అనిపించిందమ్మా? అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఫస్ట్ టైం ఓటు వేయడం అంటే అది చాలా తృప్తి అన్నమాట. అంటే మనం కూడా ఒక ఓటు వేసే ఆనందం, ఆ క్షణం వేరన్నమాట. ఫస్ట్ టైం మనం అంట్లో మనం వేసి అంటే మన నాయకుడిని ఫస్ట్ టైం మన నాయకుడిని మనం ఎంచుకున్న ఒక ఇది ఆ ఫీల్ వేరన్నమాట. ఇప్పుడు అంటే అప్పుడు మీరు వేసినప్పుడు ఈవీఎంలమ్మా పేపర్ బ్యాలెట్? పేపర్ బ్యాలెట్ అనుకుంటానండి. 2 టైమ్స్ నుంచి కదా ఇది వచ్చింది. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ వచ్చింది. అదే 5 years బ్యాక్. తర్వాత ఈ ఇయర్ వచ్చింది అనమాట. అంతకు ముందు నేను ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే పేపరే అనమాట. ఈవీఎం మీద వేలు పెట్టగానే ఏమనిపించింది మీకు? ఈవీఎం పెట్టగానే హ్యాపీ అనిపించింది. కాకపోతే ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే బాగుందని అనిపిస్తుంది నాకు. ఏంటమ్మా ఏంటి కరెక్ట్ గా? అంటే కరెక్ట్ గా అంటే లాస్ట్ ఇయర్ నుంచి కొంతమంది చాలా మంది ఒకరికి వేస్తే ఒకరికి అయిపోయేవి, అలాగా ఇష్యూస్ చాలా అంటే రూమర్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. అలాంటి రూమర్స్ అవి రాకుండానే ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని నేను ఇది కోరుకుంటున్నాను అనమాట. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓల్గాజువాక నుంచి వచ్చాము. కొంచెం గట్టిగా మాట్లాడతారా? అంటే ఓటు వేసిన తర్వాత ఎనర్జీ తగ్గిపోయిందా ఏంటి? అదే లేదు, మేము ఓల్గాజువాక నుంచి వచ్చాము. నుంచి వచ్చారు.
సో ఎన్నోసార్లు ఓటు వేయడం మీరు? సెకండ్ టైం నేను వేయడం సెకండ్ టైం ఓటు వేసారు. సో ఓటు వేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలాగా ఉంది? ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగానే ఉంది, ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. సో మన ఓటు మన హక్కు. అంటే ఇప్పుడు మనం ఓటు వేయకుండా ఉంటే మన భవిష్యత్తును మనం ఆపుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ నాయకత్వం అవుతుందో లేదో తెలియట్లేదు. సో మన బాధ్యత ప్రకారం మనం కరెక్ట్గా మనం ఏమనుకుంటున్నాం, ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకొని వచ్చాం మన నాయకత్వాలు ఎలా పాలిస్తున్నారో అవన్నీ. సో దాన్ని బట్టి ఇప్పటికైనా మంచిగా డిసైడ్ అయ్యి మంచిగా ఎవరే వస్తే బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని చూసుకొని సో నేను వేసాను. సో అందరూ అదే ఆలోచించుకొని వేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సెకండ్ టైం అన్నారు కదా, ఫస్ట్ టైం ఓటు వేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం వేసింది నేను బాగుంది. ఎందుకంటే ఓటు వేయటం వల్లనే మనము ఒక మనుషులము, మన ఐడెంటిటీ గుర్తుంటుంది ఇక్కడ, లేకపోతే ఐడెంటిటీ ఉండదు. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓటు వేసారండి మీరు? ఇది ఎన్నోసారి? అంతగా గుర్తులేదు కానీ మేబీ అప్రాక్సిమేట్ గా ఎన్నోసారి? అప్రాక్సిమేట్ గా అంటే నేను ఒక 5 సార్లు వేసాను. 5-6 టైమ్స్. ఫస్ట్ టైం ఓటు వేసిన క్షణాలు గుర్తున్నాయా? దట్ మూమెంట్స్ ఎలా అనిపించిందండి? అప్పుడు చాలా హ్యాపీగా, అంటే అదేదో నాకేదో మంచి స్ట్రెంగ్త్ వచ్చేసింది అనిపించింది. గోల్డ్ మెడల్ వచ్చినట్టు అనిపించిందా? చాలా. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కలుసుకుంటే ఎంత ఫీలింగ్ ఉంటుందో, ఏదో సాధించేసాం, గెలిచేసాం అన్నట్లుగా ఫీలింగ్ వచ్చేసింది. అది అప్పుడు ఏమనిపింది? ఓటు అనేది నా హక్కు. ఓటు అనేది మన హక్కు. అది అది వేసిన తర్వాత మేము చాలా సాధించేసాం అనిపించేసింది, గెలిచినట్టు అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓన్లీ ఓటు కోసం. ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారా? వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. మా పిల్లలు మేమిద్దరం ఢిల్లీ నుంచి ఈ రోజు ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చి vote. We are exercising our right. Please do yours. Go and vote. కాదు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అంటే దేనికోసం రావాల్సి వచ్చింది? అంటే ఓటు వేయడానికి, కానీ అంటే ఓటు వేయడం అంత ముఖ్యమైన విషయంగా ఎందుకు ఫీల్ అయ్యారా చెప్పండి, అంటే జనానికి చెప్పండి. ఎందుకంటే మనం ఓటు వేయకపోతే మన బాధ్యత, ఇది యాక్చువల్ గా మన బాధ్యత. ఇప్పుడు మనం ఎన్నుకుంటున్నాం, మనం వదిలేసాం అనుకోండి, ఎవరో ఒకళ్ళు తెలియక ఎవరినో ఒకళ్ళని ఎన్నుకుంటారు, వాళ్ళు పరిపాలించేస్తారు. అది కాదు, మనకి నచ్చిన వాళ్ళని మనం ఎన్నుకునే పాసిబిలిటీ ఇక్కడే ఉన్నది. అందుకని ఐ వాంట్ టు ఎక్సర్సైజ్ దిస్. ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం. మీ పిల్లలేనా వీళ్ళు? యా రండి. మీ పేర్లండి? దీప్తి అండ్ దివ్య. దీప్తి అండ్ దివ్య ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి వచ్చారా? మేము ఢిల్లీ నుంచి వచ్చాం, ఈ రోజు ఫ్లైట్ బుక్ చేసుకుని. ఢిల్లీలో ఏం చేస్తుంటారు? జాబా? జాబ్ చేస్తుంటారు. సో కాదు, ఢిల్లీ నుంచి ఈ టైంలో చాలా ఫ్లైట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో, టికెట్ కాస్ట్ ఉంటుందా లేదా? Vote is equally important. You have to exercise your right, ante and this is how you can change the country, and this is what every citizen should be doing, no matter what. సో మీరు ఎన్నోసారి ఓటు వేయడం? ఫస్ట్ టైమా? ఇది నా ఫస్ట్ టైం, ఎందుకంటే నేను ముందు జర్మనీలో ఉండేదాన్ని. సో I couldn't come and travel, but this is the first time I'm in country, so I am exercising my right. How you felt when you were voting? Oh, it was a great experience. Could you please tell me about that moment? Ante aa feeling ela undi enti? Oh, it was very nice. I mean, I never really expected that it would give you such an enthusiastic feeling voting for your candidates in the constituency, and this is how you know how the work can be done in your constituency and in the country as well. Definitely a great feeling. Everybody should be voting. ఈవీఎం మిషన్ మీద మీ వేలు పెట్టారు కదా, ఏ వేలుతో వేశారు? ఈ వేలుతో వేశారు. ఓకే, ఆ వేలు పెట్టినప్పుడు ఏమనిపించింది? దట్ మూమెంట్ ఒక్కసారి, ఆ మూమెంట్ ఒకసారి గుర్తు చేసుకోండి, ఏమనిపించింది? This can make or break something. As simple as that. You have every right to change the country. This itself can do it. You cannot sit at home and then imagine that. You can't sit and say that somebody else will change the country. No, you yourself can change your country, and you have the right. Please go and vote. I'm a graduate from IIT Roorkee. Oh, yeah, so we both are from IIT Roorkee. Oh, 18. Okay. Akka nenu iddaram same college nunche graduate ayyamu, and we came from Delhi to vote. Please come and vote. Yeah, there's still time till 6 o'clock. మీరు ఉండేది గాజువాకేనా? అంటే గాజువాక మీ నేటివా? యా. ఓ, ఇది ఎదురుగా చిన్నప్పుడు స్కూల్ ఇది. ఇప్పుడు ఓటు వేసిన పోలింగ్ సెంటర్ ఏదైతే ఉందో అది మీ స్కూలా? ఆ బూత్ లో 7th క్లాస్ లో మ్యాథ్స్ క్లాసెస్ అన్ని ఆ బూత్ లో
it was a nostalgia. నాస్టాలజిక్ ఫీలింగ్ కలిగింది అంటున్నారు కదా, బెంచెస్ అవన్నీ చూడగానే ఏమనిపించింది? చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. అంటే ఓటు వేయడానికి వెళ్ళగానే చిన్నప్పటి రోజులు గుర్తున్నాయి. Definitely. It was nice. అసెంబ్లీ కోసం నుంచున్నప్పుడు దాంతో ప్లే గ్రౌండ్ లో అవన్నీ చూసేసరికి ఇట్స్ ఇస్ నాస్టాలజిక్ ఫీలింగ్. ఇట్స్ నైస్ అండ్ వి ఆర్ లక్కీ దట్ వి గాట్ అవర్ పోలింగ్ స్టేషన్ ఆల్సో Right in our school. మీ ఆపోజిట్, ఇంటి ఆపోజిట్ గానే పోలింగ్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ చాలా లక్కీ. అందులోనే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఓటు వేయడం. Exactly. అంతే కదా? పక్కనే principal అదొక sir room వేరే అవన్నీ level చూసిన తర్వాత it was so nice to see that and being able to vote. మీరు ఎక్కడైతే చదువుకొని పెరిగారో, ఎక్కడైతే మీకు వాల్యూస్ ఇన్కల్కేట్ అవుతాయో అక్కడికే మళ్ళీ వెళ్ళి ఓట్ వేసి యూ హ్యావ్ అ రైట్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ అ ఫినామినల్ ఎక్స్పీరియన్స్. ఐ కెన్ నాట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ వర్డ్స్. మీరు ఓటు వాల్యూ అంటే మీ ఫీలింగ్ కానీ మీ ఓటు వాల్యూ కానీ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇట్స్ అన్ ఇండిస్క్రైబుల్ ఫీలింగ్. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే రెస్పాన్సిబిలిటీ, ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ వాల్యూ తెలియాలంటే ఓట్ వల్లే తెలుస్తుంది. దట్ ఈస్ ఇట్. అండ్ ఓట్ ఈస్ అవర్ మోరల్ రైట్. వీఆర్ సపోజ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఓట్. యూ కాంట్ సిట్ ఎట్ హోమ్, ఇంట్లో కూర్చొని వేరే వాళ్ళు మారుస్తారు నా కంట్రీని అనుకుంటే ఎలాగా? అలా అవ్వదు కదా. ఆర్మ్ చైర్ యాక్టివిస్ట్ చాలా మంది కనిపిస్తారు. వీళ్ళు ఇలా చేస్తే బాగుంటది, వాళ్ళు అలా చేస్తే బాగుంటది, వీళ్ళు ఇలా చేస్తుంటే బాగుంటది, వీళ్ళకి అసలు ఏమీ రాదు, ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. క్రికెట్ ఆడినప్పుడు ఆడి అని చెప్పినట్టు అంతేనా? ఇలా కొడితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. మీకు టైం వచ్చినప్పుడు మీరు వెళ్ళి మీ రైట్ ఎక్సర్సైజ్ చేయకపోతే వాట్స్ ద పాయింట్? మీరు ఆ తర్వాత 5 years కూర్చొని ఎంత అనుకున్నా దెర్ ఇస్ నో యూస్ టు ఇట్. అప్పుడు మనం అందరి మీద పాయింట్అవుట్ చేస్తాం, ఇది మీరు వాళ్ళు అలా చేయాల్సింది, ఇలా చేయాల్సింది. లేదు, మీరు చేయాల్సింది ఫస్ట్ మీరు కరెక్ట్ క్యాండిడేట్ ఓట్ చేస్తే మీరు కరెక్ట్ గా డిసైడ్ చేయొచ్చు కదా, అంతే. అంటే ఓట్ అనేది ఒక అద్భుతాన్ని చేస్తది, ఒక మిరాకిల్ చేస్తదని ఏమైనా మీకు ఆ ఫీలింగ్ ఉందా? Definitely. That is the reason why we have voted. ఓకే. Very simple. It's really important. It's more important than anything else. Today is the day where you're supposed to vote and decide what you want and what change you want in your country. In the next 5 years, how you can change it also, you can prove right now. అలాంటప్పుడు why not use it? అందరు ఏదో ఓటు హాలిడే అది ఇది అనుకుంటారు, కానీ ఇది చేయకుండా నెక్స్ట్ 5 years స్క్రిప్ట్ చేసుకుంటే వాట్స్ ద పాయింట్? It's our moral responsibility. Have to do it. చేయాలి అంతే. And we are very happy about it. Yeah. Thank you so much for actually asking. Thank you. Me too, and thank you very much for your kind words. Thank you.